ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా భార్య మీద చేయి వేస్తావు? నా కళ్ళ ముందే మరీ ఇలా ఓవర్గా రెచ్చిపోతున్నావు? హే, తానే ఏమనట్లేదు, నీకేంట్రా ప్రాబ్లం? ఆ రోజు ఊహించని ఒక పెద్ద సమస్య తన మీదకి వచ్చి పడడంతో బాధగా కూర్చొంది లాస్య. ఆమెను చూసి ఓదార్చడానికి దగ్గరికి వచ్చాడు ఆమె భర్త సాగర్. లాస్యా, ఏంటి మొహం అదోలా పెట్టావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, నేనున్నానుగా, చూసుకుంటా. నేను పెట్టుబడి పెట్టిన కంపెనీ పూర్తిగా నష్టపోయింది. రేపటిలోగా 50 కోట్లు చెల్లించాలి, లేకపోతే ఈ ఇల్లు కంపెనీ ఏది మిగలదు. 50 crores కదా, దానికి ఎంతలా ఫీల్ అయిపోతున్నావా? 50 crores కదానా? ఏం మాట్లాడుతున్నావు సాగర్? తెలియకుండా మాట్లాడతావు. దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. వెళ్ళమని చెప్పానా? వీడెక్కడ మనిషి? నీ సమస్యకి అతనికి అసలు సంబంధమే లేనట్టు వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడినా నువ్వు వెంటపడి ప్రేమించావు? ఇలాంటి వాడిని నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. తన తల్లి శైలజన్న మాటలు లాస్యను మరింత కోపానికి గురిచేశాయి. కానీ అదే నిజం. సాగర్ ఒక ఇల్లరికం అల్లుడిలా వచ్చిన ఒక సాధారణ యువకుడు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోనే అత్యంత సంపన్నుడు అయిన చంద్రశేఖర్ ఏకైక కుమార్తె చందనాను ఒక రహస్యం కారణంగా సాగర్కిచ్చి పెళ్లి చేశాడు. సొంతింట్లోనే ఎవరు లేని ఒక అనాథలా జీవిస్తున్నాడు సాగర్. బీదవాడైన సాగర్ శైలజ కళ్ళల్లో ఎప్పుడూ ఒక చీడ పురుగులానే కనిపించాడు. వివాహం జరిగిన నాటి నుంచే సాగర్ ఆ ఇంటిలో పనోడిలా మారిపోయాడు. ఇప్పటికే 2 ఏళ్లు గడిచినా వారిద్దరికీ పిల్లలు పుట్టకపోవడంతో శైలజ వారిని విడదీయాలని కుట్ర పనడం ప్రారంభించింది. సాగర్తో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేసిందామె. కానీ లాస్య సాగర్ పైన ఉన్న ప్రేమ వల్ల అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఇదొక వైపు ఇలా కొనసాగుతుండగా మరోవైపు మేడం, ఇక్కడ కంపెనీలో పెద్ద గొడవ జరుగుతుంది మేడం. ఉద్యోగులు ఎవరూ పనిచేయడం లేదు, స్ట్రైక్ చేస్తామని బెదిరిస్తున్నారు మేడం అని తన అసిస్టెంట్ అంజలి చెప్పగానే లాస్య కాళ్ళు వణకడం మొదలైంది. నెల ప్రారంభమైన ఇంకా జీతాలు రాలేదని చాలా కోపంతో ఉన్నారు. రేపటిలోగా జీతాలు ఇవ్వకపోతే కంపెనీని ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు మేడం. ఇప్పుడు ఏం చేయాలి మేడం? హలో మేడం, వినిపిస్తుందా? హా అంజలి, వాళ్ళ డబ్బు ఎక్కడికి పోదు. రేపట్లోగా అందరి జీతాలు అందుతాయని చెప్పు. తనకు తెలిసిన అందరినీ డబ్బు కోసం అడిగినా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం తీవ్ర ఆందోళనకు లోనైంది లాస్య. అదే సమయంలో లాస్య ఫ్రెండ్ దర్శిని నుంచి తనకు కాల్ వచ్చింది. హే లాస్య, నేను జరిగిందంతా విన్నాను. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. యు నో మై ఫ్రెండ్ రాణా, రైట్? ఇప్పుడు తను బిజినెస్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. నేను అతనితో మాట్లాడతాను. ఐఎమ్ వెరీ ష్యూర్ అతను తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నిజంగా అంటున్నావా? చాలా థ్యాంక్స్. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నౌ ఐ ఫీల్ సో రిలీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అని దర్శిని చెప్పింది విన్న లాస్యకు ఒక్కసారిగా ఊరట లభించింది. అదే సమయంలో తన గదికి వెళ్లిన సాగర్ రహస్యంగా ఒక నంబరుకు కాల్ చేశాడు. నేను చెప్పింది జాగ్రత్తగా విను. నా వైఫ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ రెడీ చేయి. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్, ఇంకా ఆ కంపెనీ ఎంప్లాయీస్ శాలరీ మొత్తం వెంటనే సెటిల్ అయిపోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, దీని వెనుక నేనున్నాను అన్న సంగతి నా వైఫ్కి అస్సలు ఎప్పటికీ తెలియకూడదు, ఓకే? అని చెప్పి కాల్ను కట్ చేశాడు సాగర్. ఆ రాత్రి లాస్య తన రూంలో పడుకుని ఉంది. అప్పుడే దర్శిని నుంచి లాస్యకు ఫోన్ వచ్చింది. హలో, ఏమైంది దర్శిని? రాణాతో మాట్లాడావా? ఏమన్నాడు? ఇస్తానన్నాడా? ఏయ్ వెయిట్ 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 జస్ట్ రిలాక్స్ లాస్యా. నేను రాణాతో అంతా మాట్లాడాను. నీకు హెల్ప్ చేయడానికి తను ఓకే చెప్పాడు. రేపే నీ ఆఫీస్కొచ్చి క్లయింట్స్ అందరినీ కలుస్తా అన్నాడు. చాలా థ్యాంక్స్ దర్శిని. థ్యాంక్ యూ సో మచ్. నీ హెల్ప్ను నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి కాల్ కట్ చేసింది లాస్య. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్తున్న లాస్య కారు పంచర్ అవడంతో తన ఆఫీస్ వరకు డ్రాప్ చేయడానికి వచ్చాడు సాగర్. ఆఫీస్కు చేరుకున్న లాస్యను స్కూటర్ మీద రావడం చూసిన తన సెక్రటరీ, ఏంటి మ్యామ్, ఈ బండి మీద వచ్చారు? మీ కార్ ఏమైంది? మధ్యలో పంక్చర్ అయింది.
సరే అది వదిలే. రాణా ఇంకా రాలేదా? వచ్చే టైం అయింది మ్యామ్, వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఆఫీస్ ఎదురుగా ఒక లగ్జరీ కారు వేగంగా వచ్చాగింది. ఆ కారులో నుండి టిప్ టాప్ గా రెడీ అయి కిందకి దిగాడు రానా. అతను రాగానే లాస్య అతని దగ్గరికి వెళ్ళి, హాయ్ రాణా. హాయ్ లాస్యా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు లేదు, ఇప్పుడే వచ్చాను. అక్కడ ఉన్న సాగర్ స్కూటర్ని చూస్తూ, వాట్? ఈ బండి మీద? ఇలాంటి డొక్కు బండి పైన ఎందుకు రావడం? చెప్పుంటే నేనే నిన్ను పికప్ చేసుకునేవాణ్ణి కదా. పికప్ అన్న పదాన్ని రానా ఉద్దేశపూర్వకంగా నొక్కి చెప్పడంతో కోపంతో రగిలిపోయాడు సాగర్. సరే అది వదిలే. రాణా, క్లయింట్స్ తో మాట్లాడావా? అదేం ఇష్యూ అవ్వదు కదా? కమ్ ఆన్ లాస్యా, నేనుండగా నువ్వెందుకు టెన్షన్ పడతావు? అని అంటూ లాస్య భుజం మీద చేసి రానాను చూసిన సాగర్ కోపంతో అతని కాలర్ పట్టుకుని, రేయ్, హే చేతి, ఎవరా నువ్వు? అవును, ఎవరితను? నీ బాడీ గార్డా? ఇలాంటి లో క్లాస్ వాళ్ళను ఎందుకు నీతో తీసుకొచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా భార్య మీద చేయి వేస్తావు? నా కళ్ళ ముందే మరీ ఇలా ఓవర్గా రెచ్చిపోతున్నావు? హే, తానే ఏమనట్లేదు, నీకేంట్రా ప్రాబ్లం? లాస్య మరియు తన ఆఫీస్ ఎంప్లాయీస్ అందరి ముందు అలా కొట్టడంతో రానా చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. సాగర్, ఏంటి నువ్వు చేసిన పని? నా జీవితం నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఇలా అవమానిస్తావా? నాపైన ఎందుకు లాస్య కోపడుతున్నావు? అతను అన్న మాటలు నీకు తప్పుగా అనిపించలేదా? అతను చేసిన దాంట్లో ఏం తప్పుంది? నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు తెలీదా? కోపంగా మాట్లాడుతున్న లాస్య ముందు నుండి ఉన్న రానా వెళ్లిపోయే ప్రయత్నిస్తాడు. రాణా, రాణా, ప్లీజ్ రాణా, వెళ్ళొద్దు రాణా. సాగర్ చేసిన తప్పుకు నేను సారీ చెబుతున్నా. ప్లీజ్ రాణా, నువ్వు లేకపోతే ఈ ప్రాబ్లం నుండి ఎవ్వరూ నన్ను కాపాడలేరు. అది నీకు తెలుసు, కానీ నీ మొగుడికి తెలియట్లేదే. అందరి ముందు నన్ను కొట్టి అవమానించినందుకు అతనే నా కాళ్ళ మీద పడి సారీ చెప్పమను. ఏంటి సాగర్, ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి రాణాకి సారీ చెప్పు సాగర్. నేను అతని కాళ్ళ మీద పడాలా? నీకేమైనా మతిపోయిందా లాస్య? పోయి వాడి కాళ్ళ మీద పడమంటావు? సారీ లాస్యా, ఇంత జరిగాక ఇక్కడ ఉండడం నాకు అవమానంగా ఉంది. నీ ధైర్యవంతుడైన భర్త ఉన్నాడుగా, అతన్నే నీ ప్రాబ్లం సాల్వ్ చేయమను అని కోపంతో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రానా. అది చూసి లాస్య, ఇప్పుడు నీకు సంతోషమా? నన్ను ఇలా రోడ్డు మీద ఒంటరిగా నిలబెట్టేశావు కదా? ఎందుకయ్యా నీకు అంతేగో? ఒక సారీ చెప్పడం వల్ల నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఛ, ఇన్ని రోజులు నువ్వు కేవలం పనికిరాని వాడు అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు నిజంగా ఒక సాడిస్ట్ అని. నీ మొహాన్ని మళ్ళీ నాకు చూపించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు అంటూ లాస్య కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. లాస్య, నేను చెప్పిందే జరిగిందా? చెప్పాను కదా, మొద్దును పెళ్లి చేసుకుంటే ఇలాగే అవుతుందని. ఇప్పుడేమైందో చూసావా? అతను బుద్ధి చూపించాడు కదా, ఇప్పుడు వాడి వల్ల మనమంతా రోడ్డున పడ్డాం. లాస్యా, ఒక్క నిమిషం. నేను రాణాతో మాట్లాడాను. తను ఇప్పుడు కూడా నీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక కండిషన్. నువ్వు సాగర్తో డివోర్స్ తీసుకుని రాణాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే వెంటనే నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాణా రెడీగా ఉన్నాడు. తన మీద ఎందుకు కోపం? దర్శిని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. రాణాకి ఏం తక్కువ? డబ్బు లేదా, అంతస్తు లేదా? చూడ్డానికి కూడా లక్షణంగా ఉన్నాడు. ఈ బికారును వదిలేసి నేను చెప్పేది విని రాణాని పెళ్లి చేసుకో అంటూ శైలజ చెప్పింది విన్న లాస్య ఆలోచనలో పడిపోయింది. ఆ సమయంలోనే లాస్యకు తన క్లయింట్ నుండి ఫోన్ వచ్చింది. నమస్తే మేడం. మీరు చెప్పినట్టుగానే మొత్తం అమౌంట్ సెటిల్ చేసినందుకు చాలా సంతోషం. మీరు చెప్పినట్టుగానే మీ కంపెనీ డాక్యుమెంట్స్ అన్నీ మీకు పంపించేశాను. ఆ రోజు మీతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ ఆ క్లయింట్ చెప్పింది విన్న లాస్య అయోమయంలో ఉండిపోయింది. ఆ సమయంలో సెక్రటరీ నుంచి తనకు కాల్ వచ్చింది. ఎవరో ఒకతను మన ఎంప్లాయీస్ అందరికీ శాలరీ క్రెడిట్ చేశారు మ్యామ్. ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ కూడా ఆపేశారు. అది చెప్పడానికి మీకు కాల్ చేశాను మేడం. సెటిల్ చేసేసారా? అవును మ్యామ్. హే లాస్యా, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? అది విన్న లాస్య ఆశ్చర్యంతో, నా క్లయింట్ ఫోన్ చేసి డబ్బంతా ఎవరో ఒకరు సెటిల్ చేశారని చెప్పారు. నా ఎంప్లాయీస్కి శాలరీ కూడా పంపించారు. ఏంటి? ఇది ఎవరు చేసుంటారు?
నీకింకా అర్థం కాలేదా? ఇదంతా చేసింది రాణానే అయ్యుంటాడు. అతన్ని అంతగా అవమానించినప్పటికీ నీకోసం ఇంత సాయం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో వేరే ఎవరున్నా వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా తెలుసుకో నిన్నెవరు నిజంగా లవ్ చేస్తున్నారని అంటూ దర్శిని చెప్పగానే లాస్య ఆలోచనలో పడింది. ఇంకో పక్క సాగర్ రహస్యంగా ఒకరికి ఫోన్ చేసి, నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు ఏ చిన్న పొరపాటు జరగకూడదు. నేను చెప్పినవన్నీ రెడీ చేశారా లేదని మరీ క్లాస్ తీసుకోండి. ప్రపంచంలో ఎవ్వరు ఇలాంటి సర్ప్రైజ్ చేసి ఉండకూడదు. కాల్ కట్ చేసి ఉదయం ఉత్సాహంగా లేచి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం లాస్యని ఇంట్లో అంతా వెతికి చూశాడు. కానీ లాస్య ఎక్కడా కనిపించలేదు. తన మొబైల్ తీసుకుని ఆమె నెంబర్కు కాల్ చేసి చూశాడు సాగర్. కానీ రెస్పాన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళుంటుందో అతనికి అర్థం కాలేదు. సాగర్ లాస్య ఫోన్కి మెసేజ్ చేస్తున్న అదే సమయంలో ఒక కారు వచ్చి తన ముందాగింది. అందులో నుండి లాస్య, శైలజ, దర్శిని దిగారు. వారిని చూసిన సాగర్కి అయోమయంగా, ఏంటే వీడు ఎన్నడూ లేంది ఈరోజు కోటు సుట్టు వేసుకుని నిలబడ్డాడు? ఎక్కడైనా అద్దెకి తీసుకొచ్చాడంటావా? ఎక్కడైనా దొంగతనం చేశాడేమో ఆంటీ. ఏంటి లాస్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నెక్కడెక్కడ వెతికానో తెలుసా? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? లాస్య, నిన్నే అడిగేది. ఎక్కడికైనా వెళ్ళేప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా. అప్పుడే అదే కారులో నుంచి రానా బయటకు దిగడం చూసిన సాగర్ కోపంతో, అది వీడితో కలిసి వెళ్ళావా? వీడిని చూస్తేనే నాకు కంపరమేస్తోంది. సరేరా, కారేకో, నీకు సర్ప్రైజ్ రెడీగా ఉంది. ఏంటి? నువ్వు తనకి సర్ప్రైజ్ ఇస్తావా? నువ్వు తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందే మేము నీకు ఇంకో సర్ప్రైజ్ రెడీ చేశాం అంటూ దర్శిని చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్ అయోమయంలో ఉన్నాడు. లాస్య, నువ్వే చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నేనే చెప్తాను. మీ ఇద్దరికి విడాకులిప్పించి లాస్యాకు రాణాతో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాము. దర్శిని చెప్పింది విని సాగర్ షాక్ అయ్యాడు. లాస్య, వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. వీళ్ళని నమ్మకో. వీళ్ళని నమ్మి వీణెలా నువ్వు? ఏయ్, నా గురించి మాట్లాడేంత అర్హత ఉందా నీకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు? నా కార్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? హే, కార్ సంగతి వదిలే. కనీసం నేను పెట్టుకున్న గాగల్స్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? నువ్వు నెల మొత్తం పని చేసినా నేను పెట్టుకున్న ఈ గాగల్స్ కొనలేవు. లాస్య, వీడు చెప్పినట్టుగా నిజంగా నేను పేదవాణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నావా? చెప్పు లాస్య, నా దగ్గర డబ్బు లేదని నన్ను వదిలేస్తున్నావా? అవును, అందుకే నేను వదిలిపోతున్నాను. నా పరిస్థితి ఏంటో తెలిసి కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఇబ్బంది పెట్టిన నీకన్నా తనని ఎంత అవమానించినా నా నుండి ఏమీ ఆశించకుండా నాకు సహాయం చేసిన రాణానే ఎంతో బెటర్. నా దృష్టిలో నువ్వు రాణా కాలి గోటికి కూడా సరిపోవు అంటూ లాస్య కోపంగా అరిచింది. ఆ మాటలు విన్న సాగర్ షాక్లో నిలబడిపోయాడు. ఆ సమయంలోనే లాస్య తల్లి శైలజ, ఇదిగో డివోర్స్ పేపర్స్. నా కూతురు సంతకం పెట్టేసింది, నువ్వు కూడా సంతకం చేసి ఇంటి నుండి దయచేయి అంటూ శైలజ చెప్పగానే అది విని లాస్యను వేదనతో చూస్తాడు సాగర్. ఇదే లాస్య నిర్ణయం అని తెలుసుకున్న సాగర్ బాధగా విడాకుల పత్రంపై సంతకం పెట్టడానికి సిద్ధమవుతాడు. అప్పుడే ఎవరు ఊహించని విధంగా కొన్ని లగ్జరీ కార్లు ఆ వీధిలోకి వచ్చాగుతాయి. ఆ కార్లలో నుంచి సూటు వేసుకున్న 20 మంది ఆ కార్లలోంచి దిగి సాగర్ వైపు నడుస్తూ వచ్చారు. ఆ సమయంలో రోల్స్ రాయ్స్ కారు నుంచి దిగిన ఒక అందమైన అమ్మాయి ఓ బాక్స్ను ఓపెన్ చేసి దానిలో 20 కోట్ల విలువైన సాలిటేర్ డైమండ్ నెక్లెస్ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. అదంతా చూస్తుంటే సాగర్ ఇస్తానని చెప్పిన సర్ప్రైజ్ ఇదే అని వారికి స్పష్టంగా అర్థమైంది.
ఇదంతా చూస్తున్న లాస్యకు తల తిరిగినట్టవడంతో వాంతి చేసుకుంది. షాక్లో ఇదంతా గమనిస్తున్న దర్శిని రానాకు ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఆ తరువాత ఏం జరిగింది? సాగర్, లాస్య మళ్ళీ కలుసుకుంటారా? సాగర్ ఏ రహస్యాన్ని అందరి నుండి దాచిపెడుతున్నాడు? లాస్య సాగర్ చేసిన సహాయం గురించి తెలిసిందా? ఒక సామాన్య అల్లుడు 20 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ఎలా కొనగలిగాడు? లాస్య సాగర్కు పెళ్లి చేసేందుకు ఆమె తండ్రి ఏ కారణంతో ఒప్పుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసి ఈ ఆడియో సినిమా కింగ్ ఉచితంగా వినండి.